ఈ పూట శారదాపీఠం ఆస్తుల విలువ ఎంత ఉంటుంది? వచ్చిన డబ్బులతో బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళడమే తప్ప ఎంత ఆస్తుంది అనేది ఇంతవరకు నేను చూడలేదండి. ఎంత ఆస్తుంది ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటింగ్ అవుతుంది, సబ్మిట్ చేస్తాం, అన్ని చేస్తాం. పన్ను కడతారా? దానికి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఉంటుంది. ఎంత కడుతుంటారు? పన్ను కట్టట్లేదు, పన్ను మినహాయింపు. ఇది ఆధ్యాత్మిక వ్యవస్థ కదా, ఎప్పటికప్పుడే ఖర్చులు చూపించా వచ్చిన విరాళము ఖర్చులు జరుగుతూ ఉంటాయి. వచ్చిన అన్నదానము, పూజలు, అవి. మరి ఖర్చు ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీకు ఖర్చు ఆదాయము బ్యాలెన్స్ అయినప్పుడు భక్తులు వస్తారు, మీరు భవనాలు కట్టలేరు. కొత్తగా భక్తులు వస్తారు, ఏంటి సిమెంట్ ఇస్తాను, లేకపోతే ఐరన్ ఇస్తాను, లేకపోతే ఈ బిల్డింగ్ నేను కడతాను, అలా కట్టుకుంటూ పోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆస్తుల ప్రకారంగా ఎంత వచ్చింది అది ఆ టైపు అనేది ఇప్పుడు చూడలేదండి. అంటే కరెక్టే, మీరు చూడలేదని చెప్పారు, నేను మీరు నమ్ముతున్నా. కానీ చాలా ఆశ్రమాల్లో ఆర్థికపరమైన అవకతవకలు కూడా జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి, చాలా సందర్భాల్లో వచ్చాయి, ఒకసారి కాదు. సో మీరు ఇప్పుడు ఈ తాలూకు వ్యవహారాలు పట్టించుకోకపోతే మీ ఆశ్రమంలో కూడా, మీ పీఠంలో కూడా ఉత్తర దుర్వినియోగం కావచ్చు కదా. అంటే ఇంతవరకు ఆ మేనేజర్ అని, అడ్మినిస్ట్రేటర్ అని ఈ టైపు మనుషులు పెట్టి ఆ టైపు వాళ్ళు నేను పెంచలేదండి. ఒక 3-4 వర్కర్స్ ఉంటారు, మ్యాక్సిమం నేనే చూసుకుంటాను అంతా. ఎందుకంటే ఎప్పుడు ఈ పోరాటంలో నా మీద ఎవడైనా బురద జల్లుతాడు, ఎప్పుడైనా బురద జల్లి ఆ టైంలో నేను అటాక్ అవ్వకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలని తపన అలా ఉండడం చేత నేనే డైరెక్ట్ చూస్తాను, బయట వాళ్ళకి అప్పచెప్పేది చాలా తక్కువ. మీ కుటుంబ సభ్యులు అంటే మీ అన్నదమ్ములు కానీ ఎవరు పాలు పంచుకోరా? ఎవరు లేదు, చేదోడు వాదోడుగా అంటే వస్తూ పోతుంటారు, ఎప్పుడు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వచ్చి పోతుంటారు. కానీ మఠంతో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు, మఠం ఆస్తులు, ఇతర వ్యవహారాలు, అజమాయిషి లేదు, అలాగేం లేదండి, ఇంతవరకు చేయలేదు. సో మీరు బురదలుతారు అన్న విషయంలో మీకు ఆల్రెడీ మీకు కొంత అవగాహన ఉంది. అంటే ఒకసారి కబ్జాని బురద జల్లారు కదా, అది మీడియాగా వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే స్వాములు వారు పీఠ ఇట్లాంటి మఠాలు వీళ్ళే పరస్పరం బురదలుకుంటున్నారు కదా. ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. అసలు దేనికైతే అతీతంగా ఉండాల్సిన వాళ్ళు ఆ స్వాముల్లో రాగద్వేషాలు వస్తే వాళ్ళు స్వాములు ఎట్లా అవుతారు? అది కరెక్ట్. వాళ్ళు కొంచెం ఆ స్వామి యొక్క ఆ నైజం, ఆ పవిత్రత తగ్గినట్టుగా అర్థం. పవిత్రత లేనట్టే నా దృష్టిలో. అంటే లేదంటే రాగద్వేషాలు పూర్తిగా లోనైపోతే లేనట్టుగా కొంచెం వచ్చిపోతుంటే. రాధాకృష్ణ గారు, మీరు స్వాములు అని ఎక్కువ చెప్తున్నారు కూడా చెప్తున్నాను. ఆంధ్రాలో స్వాములుగా పరిగణించే వాళ్ళు ఒక 3-4 ఉంటారు. చెప్పండి, మిగతా అంతా పేర్లు చెప్పండి. 3-4 ఉంటారు, మిగతా అంతా కాదు. ఆ 3-4 పేర్లు చెప్పగలరా? 3-4 ఉన్నారు. స్వాములకు లౌక్యం ఉండొచ్చా? లౌక్యం కాదు, మిగతా వాళ్ళు బాధపడతారు కదా. బాధపడినప్పుడు వాళ్ళు అర్హత లేని వాళ్ళు బాధపడిన గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ చిన్నజీర స్వామికి మీకు ఎందుకు వచ్చింది అసలు విభేదాలు? చాలా ఒక దశలో పరాకాష్ఠకెళ్ళేవి, ఎందుకు? ఆ రోజుల్లో తిరుమల వ్యవస్థనే ఆయన చేతిలో చేజిక్కించుకుందాం అనుకున్నారు. ఆయనకి విపరీతమైన రాగం కలిగింది, ప్రేమ కలిగింది. తిరుమల వెంకన్న నా దేవుడు అనేసుకున్నాడు, సొంతం చేసుకుందామని. అతను శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అందులో చొప్పిద్దాం అనుకున్నాడు. అందులో పాపం వైఖానస ఆగమంతో కూడుకున్న అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబోదిబో అని ఏడిచారు. ఆ రోజుల్లో నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ నన్ను పట్టుకున్నారు. నేను వాళ్ళు వైఖానసులు పూర్వ సంప్రదాయం నుంచి ఎవరైతే ఉన్నారో ఆ అర్చకులే ఉండాలని నేను అప్పుడు ఉద్యమం చేశాను, నిలబడ్డాం. అయితే ఆ రోజుల్లో ఆయనకి తిరుమల వెంకన్న ఆ దేవాలయం అంతా ఆయన చేతిలో ఉండాలని ఒక ప్రగాఢమైన వాంచుంది, మొత్తం ఆయన అదుపులో ఉండాలని ఆ వ్యవస్థ. దానికి అప్పుడు గవర్నమెంట్ కూడా తానే తందానా అంది. అవును, తెలుసో తెలియక 4 కాళ్ళ మంటపం కొల్చడం ఇట్లాంటివన్నీ. దాన్ని మీరు ప్రతిఘటించాను, 1000 కాళ్ళ మండపం. సో విజయం సాధించారా? అద్భుతంగాను, ఎందుకంటే అందులో సత్యం ఉంది. అప్పటి నుంచి మీకు ఆయనకి పడదు? నాకు ద్వేషం అంటూ ఉండదు, ఆయన ద్వేషిస్తూ ఉండొచ్చు. ఆయన ద్వేషిస్తున్నారు. ఎక్కడైనా మీరిద్దరు పరస్పరం తారసపడ్డారా? ఒకసారి తిరుమలలో సదస్సు పెట్టారు, పీఠాధిపతి సమావేశం. అప్పుడు కంచివారు వస్తే కంచివారు పెద్దవారు వృద్ధులని ఆయనకి నమస్కారం పెట్టాను. ఆయన ఆ పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఒకసారి ఆశ్చర్యంగా, ఈయనకి ఇంత అహంకారం, ఇంత పొగరు, ఎప్పుడు రఫ్గా మాట్లాడతారు కదా, ఈయనింటిలో నమస్కారం పెట్టి ఒకసారి చూసినట్టు చూశారు. అంతవరకు పలకరించలేదు. మీరు పలకరించలే? నేను నవ్వి బాగున్నారా అన్నాను. ఆయన ప్రతిస్పందన లేదు.